భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్ రాజపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొదట ఒక బాలిక మృతి చెందగా ఆ తర్వాత మృతుల సంఖ్య 4కి చేరింది. జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించి వాటి కింద చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీశారు. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మి, లాలు, అన్నపూర్ణ ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి కాలువలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా దుర్గగుడి ప్రసాద వితరణ కేంద్రం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో ముందుగానే విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్ను అధికారులు మూసివేశారు. దుర్గగుడి పై వంతెనను కూడా తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు భారీ వర్షానికి బెజవాడ నగరం తడిసి ముద్దైంది. విజయవాడలోని చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. జాతీయ రహదారిపై వరద నీరు నదిలా ప్రవహిస్తోంది. బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కండ్రిక, పాతపాడులో రహదారులు జలమయమయ్యాయి. ఇక విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే జాతీయ రహదారిపై అయితే 3 అడుగుల మేర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద వరద నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజా టోల్ ప్లాజా వైపు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ఫాల్ వల్ల ఎడివాన కూర్చున్నట్టుగా ఉండి దాదాపు 2.5 నుంచి 3 అడుగుల హైట్లో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఈ విధంగా దయచేసి చేయొద్దు. భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 మృతి చెందారు. నంబూరులోని ఓ పాఠశాలలో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. దీంతో అదే పాఠశాలకు వెళ్లిన ఉప్పలపాడుకు చెందిన 2 విద్యార్థులను తీసుకొని రాఘవేంద్ర స్వగ్రామానికి బయలుదేరాడు. మురుగువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆగకుండా వెళ్లటంతో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతో పాటు కారులో ఉన్న విద్యార్థులు సాత్విక్, మాణిక్లు మృతి చెందారు. స్థానికుల సహాయంతో కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మృతదేహాలను బయటికి తీశారు.